ఐ చూస్ ప్రాపర్ కమర్షియల్ తెలుగు కానీ రాజర్ ట్రైలర్ చూస్తే మాత్రం ఇది పక్కా మాస్ నాట్ యాక్షన్ ఫిల్మ్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ ట్రై చేసినట్టుగా నాకు ట్రైలర్ లో అనిపించింది. కాదు మాస్ అని వాళ్ళని ఎందుకో మనం డీమీన్ చేస్తున్నాం. మాస్ అంటే నో డిమీనింగ్, మాస్ అంటే వైడ్లీ వ్యూడ్, వైడ్లీ అప్రిషియేటెడ్, వైడ్లీ యాక్సెప్టెడ్. దట్ ఇస్ వాట్ మాస్ మీన్స్. అంతే. మాస్ అంటే ఏదో అక్కడ గోచిలు కట్టుకుని కూర్చొని చూసేవాళ్ళని కాదు. ఇట్ ఇస్ నాట్ ద సెన్స్. సో మాస్ ఐ థింక్ ఇట్ ఇస్ బాగా ఒక యూత్ అండ్ మాస్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అది రేజర్. సో నా జడ్జ్మెంట్ అది. బట్ ఐ థింక్ వాళ్ళ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫిల్మ్. మనం సినిమా చేసేటప్పుడు కొంత యూనివర్సల్ అప్రోచ్ తీసుకుంటాం. అదే చిన్నపిల్ల యూనివర్సల్ అప్రోచ్ అలా అని కాదు. ద హోల్ ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్, ఎమోషన్ ఎప్పుడైతే చైల్డ్ సెంట్రిక్ ఉంటుందో అది డెఫినెట్గా యూనివర్సల్ పాయింట్. ఆల్ సెక్షన్స్ పీపుల్. సో అదే ట్రై చేసాం, మరి చూడాలి ఎలా ఉంటుందో. అదేలే, అంటే ఎన్ని కత్తులు వాడారు, ఎన్ని గొడ్డళ్ళు వాడారు, ఎంతమందిని చంపేశారు, చంపారు, ఎంతమందిని ఎంత క్రియేటివ్ గా చంపాము, ఎంత క్రియేటివ్ గా. ఫ్రేమ్ కి 4 పోయారు 3 నిమిషాల ట్రైలర్ లో. దాదాపు ఫ్రేమ్ కు ఒక 3 లేచిపోతే ఎన్ని ఫ్రేములు ఉంటాయి? 24. అలా అని కాదు కానీ బట్ వైలెన్స్ ఉంటుంది. అదే కొన్ని సెక్షన్స్ లో వైలెన్స్ చాలా బ్రూటల్ గా కూడా ఉంటుంది. అవసరమైంది కాబట్టి, ఆ సిచ్యువేషన్ లో అవసరమైంది కాబట్టి చాలా బ్రూటల్ గా పిక్చరైజ్ చేయడం జరిగింది వైలెన్స్ ని. నాకెందుకో ఈ రాజర్ సినిమాలోనే నీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ బాగా అనిపించింది టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, అంటే మన తెలుగు సినిమా మోతాదుని మించి లేదా ఇండియన్ సినిమా మోతాదుని మించి అలా కనిపించింది కొంచెం. ఆ స్టైల్ కానీ అవన్నీ ఏం లేదు బ్రదర్. ఏం చేసామంటే యాక్షన్ అనేది ఫేక్ గా ఉండకూడదు, రియల్ గా ఉండాలి చూడటానికి. ఒక మనిషి ఇంకో మనిషిని కొడుతున్నాడంటే అది రియల్గా కొడుతున్నట్టు అనిపించాలి, అంతేగాని అది ఫేక్గా అనిపించకూడదు. ఇప్పుడు ఈ లెగిసి ఈ కుర్చీలో మీరు కూర్చున్నారు, మిమ్మల్ని తన్నాను నేను, ఏమవుతుంది? వెనక్కి పడతారు, అంతే కదా. ఇది రియల్. ఇప్పుడు అదే మీరు వెనక్కి పడకుండా మీ కాళ్ళు పైకి వెళ్ళి మీ బాడీ ఇటు స్లైడ్ అయ్యి మీరు రెట్రోల్ ఇంత బీభత్సం జరిగింది అనుకోండి, దెన్ ఇట్ డజంట్ లుక్ రియల్, ఇట్ లుక్స్ ఫేక్. సో రియలిస్టిక్ పరిధి ఎంత ఉందో అంతే పెట్టాం ఫైట్, బట్ దాంట్లో బ్రూటల్ చేసాం. సో మీరు సినిమా చూసేటప్పుడు ఏమవుతుందంటే ఎస్ రియల్గానే జరుగుతున్నట్టు ఉంది ఫైట్, ఎస్ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఆ క్యారెక్టర్ని కొట్టగలదు అన్నట్టుగానే అనిపిస్తుంది. అదేలే, కానీ నువ్వు ఎక్కడో 1-2 ఇంటర్వ్యూలో నేను ఎక్కడో నువ్వు అనడం విన్నాను నేను. అంటే గాల్లోకి ఎగరడాలు, ఒకడు అలా కొడితే గాల్లోకి వెళ్ళి ఆ గోడ చాలా స్టూపిడ్ కదా బ్రదర్, అది ఎలా ఎగురుతారు మరి. అవి మనం ఇప్పుడు యాక్షన్ పార్ట్ అంటున్నాం, వాటిని పూర్వం ఏమనివారు తెలుసా? దాన్ని థ్రిల్స్ అనేవారు. వాటి పేరే థ్రిల్స్. క్రెడిట్ లో వేసినప్పుడు కూడా థ్రిల్స్, స్టంట్స్ సోము అని ఒక పాపులర్ పేరు ఒకటి ఉండేది. ఏదైనా వేసుకోవచ్చు లేట్గా, అది దాని గురించి కాదు బ్రదర్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే యాక్షన్ అంటే బిలీవబుల్ గా ఉండాలనేది. ఆఫ్ కోర్స్, బట్ నువ్వు మాట్లాడేటప్పుడు ఈ మధ్య నీలో వచ్చిన చిన్న చేంజ్ నాకు కనిపించింది ఏంటంటే, ఇప్పుడు అలాంటి సినిమాలు ఎన్టీ రామారావు దగ్గర నుంచి కృష్ణ గారు, చిరంజీవి గారు అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ హీరోలుగా ఎవరెవరైతే టాప్ రూస్ట్ లో ఉన్నారో వాళ్ళందరూ ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ థీమ్స్ లో ఉన్నారు. లేదు, ఏంటో చెప్తాను. అప్పుడు లేదు ఇది. ఇప్పుడు మీరు చెప్పే హీరోలు చేసేటప్పుడు లేదు ఇది, ఎందుకంటే రోపులు వాడేవాళ్ళు కాదు కదా. అప్పుడు ఏదైనా ఎగ్జాగరేటెడ్ గానే ఉండేవి. కొంత వెళ్ళి మనిషి డ్రమ్ముల మీద పడేవాడు, దూకేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ రోప్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రోప్లో ఎవరినైనా ఎక్కడికైనా లాగేయచ్చు కదా. కరెక్ట్. పైగా ఆ రోప్ని ఎరేస్ చేయొచ్చు, స్క్రీన్ మీద కనపడకుండా ఎరేస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇది సినిమా తీసే వాళ్ళకి అర్థమైందో దీన్ని బీభత్సం చేశారు. బట్ ఆ మేరకు నువ్వు వాడాలి. ఎక్కడ వాడాలంటే సేఫ్టీ. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ 6 అనుకుంటా, టామ్ క్రూజ్ పరిగెడతా ఉంటాడు, ఇక్కడ ఒక రూఫ్ మీద పరిగెడతా ఉంటాడు, పరిగెత్తి ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీద దిగుతాడు. రియలిస్టిక్ అనిపిస్తుంది మనకి. రోప్ ఉంది అక్కడ, బట్ దేనికి రోప్ వాడారు? షార్ట్ని ఇంకా రియలిస్టిక్ చేయటానికి, అంతేగాని షార్ట్ని అన్యాచురల్ చేయటానికి కాదు. మనం రివర్స్ వాడుతున్నాం, షార్ట్ని అన్యాచురల్ చేయడానికి వాడుతున్నాం, రియలిస్టిక్ దానికి వాడలేదు కదా మనం.
అర్థమైందా మీకు? దర్ ఇస్ అ డిఫరెన్స్. నేను చెప్పేది I understand. నన్ను నేను క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను లేదో నాకు తెలియదు కానీ No, you are expressing ప్రాపర్గానే. we use technology, we use all these physical paraphernalia to make shots look more real. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ తీసుకుని ఇంకా అన్యాచురల్ చేయడానికి చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒకరిని కొట్టాను నేను పెట్టి నేను వాడాను ఏదో సినిమాలో ఎక్కడో ఇలా అన్నాం 10 మందిని, మొత్తం 10 మంది ఒకేసారి గాలిలో లేస్తారు. అది 10 మంది గాలిలో లేచి అక్కడెక్కడికో వెళ్ళిపోయి పడిపోతారు. సో దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అదే ఎక్కడ వాడచ్చు ఇప్పుడు? టెల్ యూ ద డిఫరెన్స్. దెర్ ఇస్ అన్ ఒక 10 మంది టువర్డ్స్ ఒక దేనికో ట్రక్కో దేనికో పరిగెడుతున్నారు. సడన్లీ ద ట్రక్ ఎక్స్ప్లోడ్ అయింది. ఎక్స్ప్లోడ్ అయితే ఏమవుతుంది? ఆ ఎక్స్ప్లోడ్ అయిన పవర్కి వీళ్ళందరూ వెనక్కి ఎగిరి పడతారు. సో వీ యూజ్ ద రోప్ హియర్ టు మేక్ ఇట్ లుక్ రియల్. అదే టు ఎన్హాన్స్ ది ఇంటెన్సిటీ అను. ఇక్కడ రోప్ కావాలి మనం దేనికంటే వీళ్ళు లాగాలి కదా దానికి. పరిగెత్తుకెళ్లే వాళ్ళు ఒక పాయింట్కి వెళ్ళి మార్కెట్ పాయింట్కి టక్కని యాంగ్ చేస్తే బ్లాస్ట్ అయింది, టాప్ అని ఎగిరారు వెనక్కి. ఇక్కడ షార్ట్ రియల్గా ఉంటుంది. ఇప్పుడు నీ అంత పర్సనాలిటీ పెట్టుకుని అంత 6 అడుగులు 4 అంగుళాలు. అవును అవును. ఎంత ఎగ్జాక్ట్ గా చెప్పింది చూడు. నేను 6 అడుగులు 4 అంగుళాలు వాడు లేచి తంతే ఇక్కడ తంతే ట్యాంక్ బండ్ దగ్గర పడతాడు వాడు. అదే ఎగ్జాజరేషన్ అంటే. ఎగ్జాజరేషన్ అవుతుంది నీ పర్సనాలిటీకి మనమాట ఊరికే. ఐ హోప్ యు అండర్స్టూడ్ వాట్ ఐమ్ సేయింగ్. yes I understood. But కంప్యూటర్ గ్రాఫిక్స్ పర్పస్ కూడా అదే. కంప్యూటర్ గ్రాఫిక్స్ నువ్వు సినిమాలో చేసినప్పుడు నువ్వు అడగాలి ఎక్కడుంది బ్రదర్ గ్రాఫిక్స్ అని అడగాలి. అలా బ్లెండ్ అవ్వాలి గ్రాఫిక్స్. మనం ఏం చేస్తున్నాం? గ్రాఫిక్స్ పెట్టి సినిమా తీసామని మొత్తం అది గ్రాఫిక్స్ లాగా చూపించినట్టు చాలా స్టూపిడ్. ముందే అనౌన్స్ చేస్తారు మా సినిమాలో 20 minutes గ్రాఫిక్స్ అండి. చాలా స్టూపిడ్ గా లేదు. నువ్వు గ్రాఫిక్స్ వాడాల్సింది ఎందుకంటే నీ సినిమాలో అసలు గ్రాఫిక్ అనేది తెలియకూడదు కదా. ఎక్కడ వాడేవో తెలియకూడదు. అది గ్రాఫిక్ వాడాల్సిన పర్పస్. అదే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇలాగ పట్టుకోవడానికి ఈ విధమైన ఒక కొత్త స్కీమ్ని పెట్టామని ప్రెస్ మీట్ పెడుతుంటారు అప్పుడప్పుడు. నువ్వు చెప్పేస్తే దొంగలు పారిపోర్రా. సో కెమెరా ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఉంది, ఫోటోగ్రఫీ. సీన్ని లైట్ అప్ చేసినట్టే తెలియకూడదు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఆఫ్ కోర్స్. అర్థం నీకు? అసలు లైట్ వేసినట్టు అంత న్యాచురల్గా ఉండాలి. మనం అన్ని రివర్స్లో కదా చేస్తున్నాం అంటున్నాను నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.